ఇటీవల మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు తన 10వ సినిమా గురించి ఆసక్తికర సంకేతం ఇచ్చారు. తాజా విజయంతో ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్న ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పటికే లైన్ లోకి వచ్చేసిందని వెల్లడించారు. ఈసారి కేవలం సినిమా కాదు, టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే ఒక విభిన్నమైన ప్రయాణం మొదలవుతుందని చెబుతూ అంచనాలు పెంచేశారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ తన 10వ సినిమాకు ఐడియా పూర్తిగా రెడీ అయిందని తెలిపారు. ఈ ఏడాది జూన్ లేదా జూలై నాటికి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని, వచ్చే సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నట్టు చెప్పారు. అనౌన్స్మెంట్ దశ నుంచే ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యేలా సినిమా ఉండబోతుందని ఆయన మాటలతోనే స్పష్టమైంది. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అనిల్ రావిపూడి పేరు మరోసారి టాప్ లిస్ట్ లోకి వచ్చేసింది. ఈ సినిమాను ప్రత్యేకంగా చిరంజీవి కోసమే డిజైన్ చేశానని ఆయన చెప్పారు. చిరంజీవిని తనకు నచ్చిన విధంగా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూడాలనుకునేలా చూపించాలనే పట్టుదలతోనే ఈ కథను సిద్ధం చేశానని వెల్లడించారు. తన కెరీర్ లో అత్యంత వేగంగా పూర్తి చేసిన స్క్రిప్ట్ ఇదేనని అనిల్ రావిపూడి చెప్పారు. తాము అనుకున్న ప్రతిదీ సజావుగా కుదిరిందని, సినిమా రూపుదిద్దుకునే ప్రయాణం చాలా సాఫీగా సాగిందని వివరించారు. గతంలో సంక్రాంతికి వస్తున్నాం, భగవంత్ కేసరి వంటి సినిమాలను రీమేక్ చేసే అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించినట్లు కూడా ఆయన తెలిపారు. చిరంజీవితో మరోసారి సినిమా చేయాలనే కోరిక తనలో బలంగా ఉందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.